లోక్సభ ఎన్నికలు 2024 వేళ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో 2024 విడుదలైంది. సంకల్ప పత్రం పేరిట ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం విడుదల చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధి గ్యాన్ లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు. వేదికపై అంబేద్కర్ రాజ్యాంగాల ప్రతిమను ఉంచి మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. వికసిత్ భారత్ కు 4 స్తంభాలైన మహిళా శక్తి, యువశక్తి, రైతులు, పేదలపై మేనిఫెస్టో దృష్టి సారించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేనిఫెస్టో జీవితాలకు గౌరవమని, జీవన నాణ్యత అని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ మేనిఫెస్టో అవకాశాల పరిమాణం, నాణ్యతపై దృష్టి సారిస్తుందని చెప్పారు. అన్ని గ్యారంటీలను నెరవేర్చే హామీ మోదీకి గ్యారంటీ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మోదీకి గ్యారంటీ బీజేపీ ఎన్నికల నినాదమని ఆయన అన్నారు. గ్రామీణ భారతం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. గత దశాబ్ద కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో రాబోయే 5 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి, దేశానికి ఎలా సేవ చేయాలనే దానిపై చర్చిస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ మరో వారం రోజులు జరుగుతున్న నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం. భవిష్యత్తులో పైప్లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. గడిచిన 5 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించామని, ఇక రాబోయే 5 ఏళ్లలో కూడా ఉచిత రేషన్ అందిస్తామని వాగ్దానం చేశారు. గడిచిన 10 ఏళ్లలో పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని, వచ్చిన 5 ఏళ్లలో మరో 3 కోట్ల గృహాలను నిర్మిస్తామన్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పప్పు ధాన్యాలు, వంట నూనెలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తిపై దృష్టి సారిస్తామని, ధరల స్థిరీకరణపై ఫోకస్ పెడతామని బీజేపీ వాగ్దానం చేసింది. ఆయుష్మాన్ భారత్, ప్రధాని మంత్రి ఆవాస్ యోజన సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తామని, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని పార్టీ పేర్కొంది. ఇక గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆ పార్టీ అగ్రనేత, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ తమ వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుందన్నారు. గత 10 ఏళ్లలో మోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినందుకు తాను సంతోషిస్తున్నానని, చాలా సంతృప్తికరంగా ఉందన్నారు. 2014 సంకల్ప పత్రమైన, 2019లో ఇచ్చిన హామీలైన ప్రతి ఒక్కదాన్ని నెరవేర్చామని చెప్పారు. మోదీకి గ్యారంటీ 24 క్యారెట్లంతా నాణ్యమైందని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.